హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త వీడియో. ఇలా మన వీడియో ఏంటి అంటే రేపు శివరాత్రి కదా. సో ఇవాళ ఉన్న బట్టలన్నీ అంటే చెద్దర్లు అన్ని విండుతాన్నాం. ఇక మా మమ్మీ కూరలు తందని ఇవాళ టెండర్ నాకేమన్నది కైకి. ఇక అందుకోసం ఇప్పుడైతే బట్టలు అంతా అయితే పిండాలి. బట్టలు తిన్న వారికి నా పానమంట నిర్వహణకి బాగా దూపు అవుతుందని ముఖం కలదు కదా. ఇక మా మమ్మీ ఏం చెప్తారు, నీళ్ళకి ఒకటే తీసుకుంటారు. ఇక మళ్ళీ ముఖం కలిగినాక మళ్ళీ నేను తీసుకుంటా. అలాగే ఒక్కరోజు విండుదనే యాస్ట్ వస్తుందంటే రోజు బట్టలు విండుదల అయితే అబ్బా వాళ్ళకైతే మొక్కాలి. గిన్ని ఎత్తుకొని పోయాడ విండేసుకొని వస్తారంటే వాళ్ళకైతే గ్రేట్ ఘోరంగా. నాకైతే చేతులే గుంజుతారు. చిన్న చిన్న బట్టలు 2 బకెట్లు అయినా వినొచ్చు, కానీ ఈ ఒక్కొక్క చెదరు విన్నదానికి అయితే నడుం టింగు అంటాయి. మా కాడ ఆడ విండితే ఇట్లా పెద్ద చెదరు వేస్తాను కానీ. ఇలా శివరాత్రి అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇగో ఇప్పుడైతే గంగా స్నానం పోతున్నాం. మస్తు లేటు. ఇగో అన్ని పిండి బోళ్ళవి అన్ని బోళ్ళు అన్ని ఓమి అంతా వేసేసరికి మస్తు లేట్ అయింది. ఇక ఇంటికల్నే స్నానాలు చేసిపోతాను. జస్ట్ ఒక 3 మునిగి అచ్చుడే. నీకేం కొనియాలి గంగ స్నానం కదా చెప్పు. దాతర్ బొమ్మలా? నిన్న అన్ని బట్టలు చెద్దాలు విన్నందుకు వచ్చి నాకు నైట్ మస్తు కడుపు నొప్పి లేచింది. అందుకోసమే ఇంకా బగ్గా లేట్ అయింది. లేదు అంటే మార్నింగ్ అయితే ఇక మా మమ్మీ నేను ఇద్దరం సరిసగం పని చేసుకుంటే అయిపోగాను. మా మమ్మీ ఒక్కతే చేసుకుంది అలా పని మొత్తం. అందుకోసమే ఇక నేను మస్తు లేట్గా లేచిన. దావే లేట్ అవుతుంది. స్నానం చేసాండు మనం. నువ్వు ఎందుకు వేసుకున్నా? నేను వేసుకోమన్నా ఏంది నిన్ను? గిట్లా నా లెక్క స్టైల్ వేసుకోవాలి. గిట్లా నీ లెక్క ఎవరు వేసుకోమన్నారు? బాయ్ వచ్చారకు స్నానం ఇంకేమైనా స్పెషల్ గా మేము వచ్చారు సడన్ సర్ప్రైజ్. ఏమన్నా సర్ప్రైజ్ చేసి పెట్టి మేము వచ్చారు ఫుడ్ ఐటమ్స్. ఒక్కటి ఒక మీరు బాగా ఎంత 30? అదే రందా నీకు నీళ్ళు బ్యాగ్ తెస్తానవా లేదా? మేమైతే ఇక్కడ చెప్పులు ఇడిచి పోతాను. అచ్చారుకుంటే ఉండవు మరి. అయితే నా మీద నీళ్ళు పడబడతా కొడతా వాళ్ళందరూ. నీళ్ళు పట్టిగారా పెట్టుకుంటా. అయ్యో పాలకాయ కొట్టలే కొడదాను కొట్టు. గోంత లేట్ అయిందా అక్కడ? మస్తు లేట్ అయింది. ఇది పెట్టుకుంటా ఎర్రా అయిపోయింది. ఇప్పుడైతే పోవాలి. కొబ్బరికాయ కొడితే అయిపోయింది, కానీ ఘోరంగా గావర్ అవుతుంది. కనీసం నేను ఛాయ్ కూడా తాగాలి. వందే స్కంద పితావహం జయ జయం. దొరికిందా సల్లా పంపి? ఇగో భయం అయితే మా డాడీ కోసం అయిపోయిందా గంగస్నానం? అయిపోయింది. ఏమండి మంటలు మేము వచ్చే వరకు మా అన్నయ్య మా కోసం గిన్నె ప్రిపేర్. దీంట్లో ఒక్క పొద్దున్న పేరేంటిదిరా నువ్వు గియ్యండి అంటుతే? సర్ప్రైజ్ అదే. ఇగో ఒక్క పొద్దున్న పేరు ఎందుకు ఇయ్యి పకోడి మిగిలిందని అల్లేసినావా? మిగిలిందని ఇల్లు వేసిండట. ఇగో మిరపకాయ బజ్జీలు పెద్ద పెద్దగా. ఒక్క పొద్దు పేరు చెప్పడానికి ఇవన్నీ నాకు ఒక్క పొద్దు లేదు. మా అమ్మలకైతే లేదా మరి?
నీళ్ళు తెచ్చినావా ఇగో ఇవ్వరు రాక అవి ఒక పొద్దు పేరు చెప్పుకొని ఇక మా తిండి ఇట్లా ఇంకా చెప్తే మస్తు ఉంది టేస్ట్ అంతే కదా దొంగతనం చెప్తున్నావా దేవుళ్ళకి కావాల్సినవి అన్ని మా మమ్మీ మంచిగా తోమి ఉల్లారబెట్టే నూనె కూడా తీసి పెట్టింది ఫస్ట్. ఇప్పుడైతే దేవుళ్ళ కాడ అంతా సాగు పెడుతున్నాం. శివరాత్రి వస్తేనే ఇవన్నీ ఎందుకు చేస్తారు నాకైతే పెద్ద బాగా డౌట్ వస్తుంది. శివరాత్రికి గంగ స్నానం ఎందుకోవాలి? మీకు బోనం వండుతారు అయ్యాల మేమైతే ప్రతి అంటే బోనం అంటే నైవేద్యం బెల్లం అన్నమో లేకపోతే స్వీట్ అన్నం ఏదన్నా అండి దేవుళ్ళ కాడ పెట్టి ఒక పొద్దు అయితే ఇడుతారు. వాగ్విభూషణం అందరికి దేవుళ్ళ సెల్ఫ్లు అని ఉంటాయి కానీ మాకైతే లేదు. ఎందుకు గట్టిగా లేదు అప్పుడు గట్టిగా లేదు. ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పుడు అంటే అప్పుడు థర్డ్ మరి సెకండ్ క్లాస్ అప్పుడు ఇల్లు కట్టారు కాబట్టి ఈ టేక ఇట్లతోటి ఒక 2 ఫొటోస్ పెట్టుకోవాలని ఇదొకటి అదొకటి కట్టిండు. ఇక ఎప్పటికైనా ఇక మేము పెద్దవార దేవుడు కనకదుర్గమ్మ కాదు ఆ దేవుడిని తెచ్చుకుంటాం కాబట్టి ఇక్కడ పళ్ళ తడుకున్నట్టు అది పెట్టడానికి ఇది ఒకటి చేయించారు కానీ అది ఉంటేనైతే దేవుని సామాన్లు అల్లనే దేవుని రూమ్ లో అన్నట్టు పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు అయినాక మేము ఆ దేవుని కూడా వేసుకున్నాడే పెద్దగా మంచిగా మేకని వేసుకొని మా ఇంటికాడ దేవుని సామాన్యుడు అన్ని చిన్న 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 కుండ ఇది బీర్పూర్ గుట్ట కాడ కదా నూనె పోతారు. అది ఇదైతే చిన్న టిఫిన్ బాక్స్ ఇది ఇంకో మూత టిఫిన్ డబ్బా తెచ్చుకున్నావా కూర ఏది నీది అని అంటే పెట్టచ్చు చిన్న ఉండదు. ఇగో మా ఇంట్లో ఇవుడు గంధం డబ్బలు మా మమ్మీ ఏ దేవుని కాడికైనా గంధం డబ్బు ఇంకా బొచ్చాడు ఉండేవి అన్ని ఎప్పుడు కొనుక్కుంటూనే ఉంటాయి. ఇవైతే ఇంకా ఇవుడు ఇప్పుడే దొరికినాయి ఇట్లా బూజు ఉండి పోతాయి అసలు అది ఏడికైనా గంధం డబ్బాలు కుంకుమలు బాగా ఉంటాయి. ఇప్పుడు అది ఎందుకు ముట్టుకుతారే అంటే గండ దీపం మీకు తెలుసా? గండ దీపం గండాలని పోవాలని ముట్టిస్తారు. ఏది దూడ చేతితోటి ఎత్తేస్తారా? అన్నం కూర అయిందారా నిహాన్వి? ఏం కూర? మీ మమ్మీ ఇంకా కూర అందలే? ఏం కూర? కూరనేనా? కూరకు పేరు లేదా? కూరకే ఏం కూర? పప్పా? నాకు తెస్తావు కొంచెం తేపో ఇగో ఈ గిన్నెలో పోసుకరాపో తేపో. ఇప్పుడే వండుతుందేమో. అన్నం కూర వండుకోవాలి మరి ఏం కూర వండుతారో. నేనైతే బాగానే సాంబార్ అన్నాడు కానీ నేనైతే సాంబార్ తినబుద్ధి అయితే లేదు వద్దు అన్న. పచ్చి చింతకాయలు ఉంటే మంచిగా ఉండి అసలు మా ఇంట్లో ఏంటది ఇక్కడ తాపొడి ఎత్తుడు దావడం వెళ్ళాము. పచ్చి చింతకాయలు మా దగ్గర ఇవ్వలికి లేవు. మంచిగా పచ్చి చింతకాయలు తీసుకుంటామని మంచిగా పొట్టి ఇట్లా ఏపుడుగా పెట్టినావు ఎందుకు? ఏం దాకిచ్చు ఎప్పటిది ఇప్పుడు మా పాప అయితే పెడతాను. దీని మీద మేము దీపం పెట్టడానికి తెలుసు మీకు ఆల్రెడీ. మేము ఇట్లనే బోనం నైవేద్యం వండుతుంది. ఇదేమో ఇగో చూడండి మా స్టవ్ మా అన్నయ్య అన్నం కూరలు అనేది గింత అంగడి ఉంటది. ఇంకా మా మమ్మీ తుడిచింది. ఇదేమో మేము తినడానికి అన్నం, ఇదేమో దేవునికి. ఇగో మేము చేసుకునే ఇలా కూర టమాటా ములక్కాయ. ఈ కూరనేమో ఆలుగడ్డ బఠానీ. ఇది వచ్చేసేమో సాంబార్. మస్తు వాసన వస్తుంది కలపంగానే సాంబార్ అయితే. అందరైతే ఒక్క పొద్దు అయితే రేపు పెడతారు, కాకపోతే మేమైతే ఇయ్యాలని ఎడతాం. శ్రీ అయితే రొటీన్ ఎప్పుడు నన్ను అడిగే క్వశ్చన్ ఇదే. ఎందుకు అంటే నాకు ఇంకా తెలియదు, కాకపోతే ఎప్పటి నుంచో మేము శివరాత్రి పూజనైతే అయిపోయింది. మా బాబు అయితే ఏమని లేదా
పోంగా అత్తే మొక్క దండ పెట్టుకొచ్చిన దండ కొడుకు ఆరలాడు తింటాను వారా నువ్వు దారా. గండ దీపం అయితే బయట తెచ్చేదే పెట్టడం, ఇక మంచిగా మొక్కుకున్నాం. ప్రతిసారి మేము ఇట్లనే చేస్తాం. అందరం పీట వేసుకున్నాం. ఆడివుడు నిటారుగా నిల్చొని పోతాను. మేము ఇంత పెద్ద పీట వేసుకున్నాం. అయిపోయింది. పుడక పలారం తీసుకొని ప్రసాదం ఒక్క పొద్దు ఇడిచినాక ఇక అన్నం నేను కూడా అసలు ఒక పొద్దు తిన్నట్టే అయింది. అసలు అన్నం కూడా తినలేను. చిన్న ముట్టద్దట్రా చిన్నోళ్ళు, ముట్టద్దు మరి. ఎందుకు ముట్టుతావు? ఏము ఏంటి లైట్ ఏమైతా రాసిన పలారంలో అలిగావా చిట్టి చిలక కచ్చి దోస్తు కచ్చి కచ్చిపో. ఒక్క పొద్దు ఇడిచింది మా మమ్మీ. దారా దారా బంగారు దండదా పీకు రాకు. నన్ను దేవుడికి మొక్కకుంటే చదివే రాదు తెలుసుకో. నువ్వు రేపు బడికి పోయినాక దేవుని చేసేటప్పుడు ఏడితే అన్నం తీసుకుని అన్నం వేసుకో. మరలే ఇగలే ఇది అయ్యో మా కూరలు అందరిది అయిపోయింది. ఓన్లీ మా చేస్తుంది ఉన్నా నాది. నీది ఇంకా అయిపోయినట్టేనా? వెరీ గుడ్. ఓన్లీ నాదొక్క నాది ఇంకా గింతంతనే ఉంది. ఇది తింటే కంప్లీట్ అయిపోయింది. మహాశివరాత్రి అందరూ పొద్దుగా ఇడతారు ఒక పొద్దు, కాకపోతే మేము నైటే. ఎందుకు అంటే దాని రీజన్ నాకు కూడా తెలియదు. అంతే ఇయ్యలడికైతే ఇది మన వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్, కీప్ థింకింగ్. బాయ్ బాయ్. అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు.